పెద్దాపురం 100 పడకల ఏరియా ఆసుపత్రిలో అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పాల్గొని మాట్లాడుతూ ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా కృషి చేస్తామని అన్నారు. ఆసుపత్రి సేవల మెరుగుదల, సదుపాయాల విస్తరణ, రోగులకు అందిస్తున్న నాణ్యమైన వైద్య సేవల కారణంగా ఈ గుర్తింపు సాధ్యమైందని వక్తలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో సేవలందిస్తున్న వైద్యులు, సిబ్బంది, నర్సింగ్ సిస్టర్స్ ను ప్రత్యేకంగా పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప అభినందించారు. వారి అంకిత భావం, సేవ తపన వల్లే ఈ స్థాయి గుర్తింపు సాధ్యమైందని కొనియాడారు. కార్యక్రమంలో పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా కృషి చేస్తామని తెలిపారు. అలాగే రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాజా సూరిబాబురాజు, సత్యనారాయణ తదితరులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సమావేశంలో స్థానిక గ్రామ నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఆసుపత్రి అభివృద్ధికి అందరూ కలిసి కృషి చేయాలని నిర్ణయించారు. దానికి ఒక 50 లక్షలు 10 లక్షలు లేదు, మనం కూడా సమయం కూడా ఉన్నదండి. మంచి కాలేజీ వచ్చిన అవకాశం వచ్చింది, మేము కొంత తీసుకున్నది వెళ్ళాలి. దాన్ని కూడా ఎంకరేజ్ చేసి అలా వచ్చారు. దాన్ని కూడా రైల్లో పెట్టి కాలేజీని కూడా తీసుకొచ్చారు. అలాగే ఓల్డేజ్ మారేజ్ అనుకున్నారు. ఓల్డేజ్ కూడా వ్యవసాయం కూడా 5 కోట్లు ఖర్చు అవుతుంది, 3 కోట్లు బిల్డింగ్ అవుతుంది, 2 కోట్లు లిక్విడ్ ఓల్డేజ్ అవుతుంది. అదే కాకుండా ఎలా మున్సిపాలిటీ సామర్పేట మున్సిపాలిటీకి 10 లక్షలు, పెద్దాపురం మున్సిపాలిటీకి 10 లక్షలు, 2 మండలాలకి కూడా 116 కోట్లు, 10 కోట్లు. అలాగే 2 గ్రామీణ ప్రాంతాలకు 106 కోట్లు అన్ని వర్క్లు వచ్చాయి. అది కాకుండా డైరీకి పైప్ లైన్ వాటర్ రక్షించాలి, అది కూడా టెండర్ అయిపోయింది. ఇన్ని వర్క్లు మన శ్రమాలు కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇవి కూడా మనం ఎట్టి వయసులోనే దీని 100 మిలియన్ హాస్పిటల్ పూర్తి చేస్తే మనం చాలా ఈ కాలం 200 నేనంటే చెప్పడం వరకు నాదిగా ఇంప్లిమెంట్ చేయడానికి ఆయన చెప్తాను. లేదు మనకి చాలా వస్తుంది, కాన్ఫిడెన్స్ కానీ 20 గారు ఈ గై చూడండి జాతర చూసినా కూడా మున్సిపాలిటీ చేసుకుంటాను. మున్సిపాలిటీ 20 మంది కనుక మీకు ఏమైనా మున్సిపాలిటీ ఏమైనా కావాలో చెప్పండి, మన మున్సిపాలిటీకి ఏమైనా కావాలో చేస్తాం, ఇబ్బంది లేదు. ఇదివరకైతే బాడీ ఇమీడియట్గా మున్సిపాలిటీ కూడా మనకి ఇబ్బంది లేకుండా చేయాలి. అలాగే కార్యక్రమాలు కూడా మరి మన పెద్దాపురం కూడా బుధవారం చాలా శుభకార్యం. అలాగే డోనర్స్ కూడా రావాలి. అలాగే ఓపీ కూడా 500 వస్తుందంటే చాలా ఎక్కువ వచ్చింది. బాగా ఇంకా కూడా ఇవన్నీ కూడా మనకి పెద్దాపురం సంబంధించి 100 మిలియన్ హాస్పిటల్ చూడక్కర్లేదు. ఇలా ఎందుకంటే సపరేట్ ఎందుకంటే కాకినాడ వరకు కూడా ఎవరికి హార్ట్ అటాక్ వస్తే కాకినాడకి వెళ్ళి చనిపోతుంది. ఇక్కడికి వస్తే ఇమీడియట్గా తీసుకొచ్చి రికవర్ అవుతుంది. ఇంకా దూరం అవుతాయని తీసుకొచ్చి 100 మిలియన్ కావాలి. సంజయ్ కుమార్ జైన్ గారిని కానీ, సతీష్ గారిని, కుమార్ గారిని మన ఎమ్మెల్యే గారు నామినేట్ చేయడం అన్నది మరి ఒక నమ్మకంతో నామినేట్ చేశారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్న హాస్పిటల్ కమిటీ మెంబర్స్ ముగ్గురికి కూడా మరి పేరున అభినందనలు ధన్యవాదాలు. ఏదైనా మనకి అవార్డు రావాలన్నా, ఇంకోటి రావాలన్నా, డెవలప్మెంట్ కావాలన్నా, ఏం కావాలన్నా అందరూ సమిష్టిగా పనిచేస్తేనే ఆ కార్యక్రమం సఫలీకృతం అవుతుందని చెప్పేసి మీ అందరూ కూడా మనం చేస్తాం. ఇది ఏ ఒక్కరి వలన వచ్చింది కాదు, అందరూ సమిష్టిగా కృషి చేయడం వలన ఎమ్మెల్యే గారు కూడా మరి హాస్పిటల్ని అభివృద్ధి చేయాలి, మనం పేద ప్రజలకి మనం అన్ని రకాలుగా సహకారం అందించాలని ఎప్పుడు కూడా మరి హాస్పిటల్ విషయాలు కానీ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు డాక్టర్స్ తోటి, కమిటీ మెంబర్స్ తోటి కూడా చర్చించి ఎప్పటికప్పుడు మరి దీన్ని మన డాక్టర్స్ ఏదైనా తక్కువ వస్తే డాక్టర్స్ని అరేంజ్ చేయడం కానీ, స్టాఫ్ మెంబర్స్ని అరేంజ్ చేయడం కానీ ఇవన్నీ కూడా ఎమ్మెల్యే గారు పూర్తి సహాయ సహకారాలు అందించడం వల్ల మనకి ఈ నేషనల్ అక్రిడిటేషన్ సర్టిఫికేట్ రావడం కూడా జరిగిందని చెప్పేసి మీ అందరూ కూడా మనవి చేస్తాం. మరి మొన్న మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెద్దాపురం మరి మీటింగ్ వచ్చినప్పుడు మన శాసనసభ్యులు రాజప్ప గారు 2 కోరికలు కోరారు చంద్రబాబు నాయుడు గారు. ఒకటి, సామర్లకోటకి డిగ్రీ కాలేజీ ఎప్పటి నుంచో, అది సామర్లకోట డిగ్రీ కాలేజీ ఎప్పటి నుంచో ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితిలో మీరు తప్పనిసరిగా సామర్లకోటకి డిగ్రీ కాలేజీని శాంక్షన్ చేయాలని. 2, మనకి ఎప్పటి నుంచో లాంగ్ పెండింగ్గా ఉన్న 100 బెడ్ హాస్పిటల్ పెద్దాపురం హాస్పిటల్ని
100 బెడ్ హాస్పిటల్గా మరి అప్గ్రేడ్ చేయాలని చెప్పేసి 2 కోర్ల మీదట చంద్రబాబు నాయుడు గారు రెండింటికి తప్పనిసరిగా